హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫైండ్ ఎక్స్ స్టోరీస్. ఇక్కడ ఎక్స్ అంటే ఒక పర్సన్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి ఎక్స్ వెనుక ఒక కథ ఉంటుంది. ఆ కథని వీడియో రూపంలో మీ ముందు పెట్టేదే ఈ ఫైండ్ ఎక్స్ స్టోరీస్ ఛానల్. ఈరోజు మన ఎక్స్ ఆరన్ రాల్స్టన్. స్టోరీలోకి వెళ్దాం. ఈ ఆరన్ రాల్స్టన్కి చిన్నప్పటి నుంచి క్లైంబింగ్ కానీ అడ్వెంచర్స్ చేయడం కానీ ఎంతో ఇష్టం. ఈ హైకింగ్లో తనకి చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కానీ ఒకరోజు తను చేసిన చిన్న మిస్టేక్ వల్ల తన లైఫ్ మొత్తం మారిపోయింది. అది 2003 ఏప్రిల్ 26. తను ఎప్పటిలాగే హైకింగ్ కోసం ఒక ఇరుకైన స్లాట్ లోయలోకి దిగుతాడు. ఇలా దిగే క్రమంలో ఒక భారీ కొండరాయి కదిలి తన చెయ్యి అందులో ఇరుక్కుపోతుంది. అతని చెయ్యి రాయికి కొండకి మధ్యలో కంప్లీట్గా లాక్ అయిపోతుంది. అతనికి హెల్ప్ చేయడానికి అక్కడ ఎవ్వరూ లేరు. అతని ఫోన్కి సిగ్నల్ కూడా ఉండదు. అతని దగ్గర ఉన్నదల్లా కొన్ని స్నాక్స్, కొంచెం వాటర్, కొన్ని టూల్స్ మాత్రమే. తన చెయ్యిని విడిపించుకోవడానికి ఆ కొండను కదల్చడానికి ట్రై చేస్తాడు. కొద్దిగా పగలగొట్టడానికి ట్రై చేస్తాడు. ఎంత ట్రై చేసినా అది కొంచెం కూడా జరగదు. ఎందుకంటే అది 350 కిలోలకు పైగా ఉన్న ఒక పెద్ద కొండరాయి. ఆ రోజంతా ట్రై చేస్తాడు. నెక్స్ట్ డే ట్రై చేస్తాడు. అలా 3-4 డేస్ గడిచిపోతాయి. 5 డేస్ ట్రై చేస్తాడు. 6th డే అతను చాలా బలహీనంగా మారిపోతాడు. తన దగ్గర తెచ్చుకున్న వాటర్ అయిపోతుంది, ఫుడ్ కూడా అయిపోతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పుడే అతను ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటాడు. అక్కడి నుండి అతను బయటపడాలి అంటే తన చేతిని కట్ చేసుకోవాల్సిందే అని డిసైడ్ అవుతాడు. అతను తెచ్చుకున్న టూల్స్లో ఒక మల్టీ టూల్ ఉంటుంది. దానిలో చిన్న కట్టర్ ఉంటుంది. ఆ కట్టర్ తోటి తన హ్యాండ్ని కట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. చాలాసేపు ట్రై చేసి ఎంతో నరకాన్ని అనుభవించి ఆ చేయిని కట్ చేస్తాడు. తన బోన్ని విరిచేస్తాడు కూడా. మొత్తానికి తన చేతిని కట్ చేసుకుంటాడు. కట్ చేసుకొని 65 feet హైట్ని ఒంటి చేతితోటే ఎక్కుతాడు. అక్కడి నుండి ఒక 8 kilometers నడిచాక అక్కడ ఒక ఫ్యామిలీ అతన్ని చూస్తుంది. చూసి తనకి వాటర్ ఇచ్చి రెస్క్యూ టీమ్కి కాల్ చేస్తుంది. తన హ్యాండ్ని కట్ చేసుకోవాలనుకున్న పెద్ద డెసిషన్ తన ప్రాణాలని కాపాడుతుంది. తనకు జరిగిన ఈ ఇన్సిడెంట్ పైన 127 hours అని ఒక మూవీ కూడా తీశారు. తన ప్రాణాలని కాపాడుకోవడానికి తన సొంత చేతిని అతనే కట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఇన్సిడెంట్ పైన తీసిన 127 hours మూవీకి ఆస్కార్ అవార్డు వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.